నమస్కారం. ఎన్సీఎన్ఎస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం. సిఎంసి కళాశాల వద్ద ఉద్యోగులు, పోలీసుల సందడి. సోమవారం సందర్భంగా సిద్దిలగుట్టపై విశిష్ట పూజలు, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. పాఠశాలలు పునః ప్రారంభంలోపు ప్రైవేట్ స్కూల్ బస్సులు ఫిట్నెస్ చేయించుకోవాలని ఎంవీఐ వివేకానంద రెడ్డి వెల్లడి. మండల సమైక్య కార్యాలయాన్ని ప్రాజెక్టు డైరెక్టర్ మరియు ఆర్డీఓ సాయగౌడ్ పరిశీలన. వాహనదారులకు మోగనున్న టోల్ బాదుడు, జాతీయ రహదారిపై పెరిగిన టోల్ ఛార్జీలు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్దిలగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు శివాలయంలో పోటెత్తి ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజు ఆధ్వర్యంలో రామాలయం నుండి కోనేరు వరకు స్వామివారి పల్లకి సేవ, భజన కార్యక్రమాలతో కన్నుల పండుగ కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్దిలగుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులున్నారు. పాఠశాలలు ప్రారంభమవుతున్న దృష్ట్యా ప్రైవేటు పాఠశాలల యజమానులు తమ బస్సులకు ఖచ్చితంగా ఫిట్నెస్ చేయించుకోవాలని ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంవీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంవీఐ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులు పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు తమ బస్సులను ఫిట్నెస్ చేయించుకోవాలని, బస్సులో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్డుపై నడిపితే సీజ్ చేయడం జరుగుతుందని, పాఠశాలలు ప్రారంభానికంటే ముందే యాజమాన్యాలు వాహనాల ఫిట్నెస్ చేయించుకోవాలని అన్నారు. ఆ లోపు అన్ని వాహనాలు ఫిట్నెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫిట్నెస్ సందర్భంగా గమనించాల్సిన విషయాలు ఏంటంటే, ఆ వాహనము ఎవరైతే డ్రైవర్ నడుపుతున్నాడో ఆ డ్రైవర్కు అలాంటి వాహనము నడిపిన కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. మరియు డ్రైవర్ యొక్క ఏజ్ ఏదైతే ఉందో 60 ఇయర్స్ దాటకూడదు. ఇది ముఖ్యంగా గమనించాల్సిన విషయం. అలాగే ఏ బస్సునైతే ఆ డ్రైవర్ నడుపుతున్నాడో ఆన్లైన్లో రిజిస్టర్ చేయాలి. మరి అదే డ్రైవరు వాహనం నడుపుతున్నట్టుగా వాహనంలో ఆ డ్రైవర్ యొక్క డీటెయిల్స్ని మనము డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా రూట్ మ్యాప్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఏ రూట్లో వెళ్తుంది ఈ బస్సు అనేది. అలాగే దానికి పేరెంట్స్ కమిటీకి సంబంధించిన డీటెయిల్స్, కంప్లైంట్ బుక్ ఉండాలి. ఇది ఒకటి. తర్వాత వాహనం యొక్క కండిషన్ పరంగా మనం చూసిన చుట్టుపక్కల ఆ స్కూల్ యొక్క వివరాలు రాసి ఉండాలి. ఒక పాప, బాబు వాళ్ళు స్కూల్ బస్సులను ఐడెంటిఫై చేయడానికి వాటి 420 mm మించకుండా వాటి యొక్క పిక్చర్స్, ఫోటోగ్రాఫ్స్ మన రిఫ్లెక్టివ్ స్టేడియంస్, రిట్రో రిఫ్లెక్టివ్ టేప్స్ అంటాం మనము. వాహనానికి ముందు సైడ్ అయితే 50 mm వైట్ స్ట్రిప్, సైడ్లలో ఎల్లో కలర్, వెనకాల రెడ్ కలర్, ఈ రిట్రో రిఫ్లెక్టివ్ టేప్స్ తప్పనిసరిగా ఉండాలి. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను నాణ్యమైన చదువు కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించాలని ఆర్మూర్ ప్రభుత్వ జూనియర్ బాలబాలికల కళాశాల లెక్చరర్ బృందం మండలంలోని పిప్రి గ్రామంలో క్యాన్వాసింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ నరసయ్య మాట్లాడుతూ ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు విద్యను అందజేయడం జరుగుతుందని, ప్రైవేట్ కళాశాలలో వేలకు వేలు ఫీజు కట్టి నష్టపోకుండా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. కావున ప్రభుత్వ కళాశాలలోనే విద్యను అభ్యసించాలని సూచించారు.
మంచి విద్యతో పాటు హాస్టల్ సదుపాయం సైతం కలిగి ఉందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు తదితరులున్నారు. మన దగ్గర ఫెసిలిటీస్, హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫ్రీ బుక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. కాబట్టి విద్యార్థులందరూ ఇట్లాంటి గవర్నమెంట్ కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని మరి బంగారు బాటకు పునాదులు వేసుకోవాలని చెప్పేసి మేము కోరుచున్నాం. తల్లిదండ్రులకు కూడా పదే పదే చెప్తున్నాం, ప్రైవేటు కాలేజీల యొక్క మోజులో పడి అద్దాల మేడలను చూసి మురిసిపోవద్దు. మనకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉందో అది గ్రహించి అక్కడ చేర్పిస్తే తల్లిదండ్రులకు కూడా వాళ్ళ పిల్లలు కూడా బంగారు బాట చూపినట్టు అవుతారు. లేదా అద్దాల మేడలను చూసి మురిసిపోతే కూడా కరెక్ట్ కాదు. గవర్నమెంట్ కాలేజీలలో ఎందరో చదివిన వాళ్ళందరూ మంచి స్థాయిలో ఉన్నారు. ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా దాదాపు ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. అందరూ వెల్ ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ ఉన్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్, లైబ్రరీ ఉంది, ల్యాబ్స్ ఉన్నాయి, ఫ్రీ బుక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విద్యార్థులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుచున్నాం. ఆర్మూర్ పట్టణంలో గల మండల సమైక్య కార్యాలయాన్ని ప్రాజెక్టు డైరెక్టర్ డిఆర్డీఓ సాయగౌడ్ సందర్శించి వివరాలు సేకరించారు. సమైక్య పరిధిలో కొనసాగుతున్న వివరాలను ఏపీఎం గంగారాంను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిప్పిరి గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో మహిళా సభ్యులచే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కుట్టిస్తున్న యూనిఫామ్లను పరిశీలించారు. పాఠశాలలు పునఃప్రారంభం కంటే ముందే దుస్తులను విద్యార్థులకు అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం గంగారాంతో పాటు సిసి కల్పన, వివోఏలు స్రవంతి, రాజమణి, స్వయం సహాయక సంఘ సభ్యులు తదితరులున్నారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ హనుమంతు తెలిపారు. డిచ్పల్లి మండలం నడిపల్లిలో గల సిఎంసి కళాశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నామన్నారు. గత 2019 పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ సైతం ఇక్కడే జరిగిందని అన్నారు. అయితే ఆ ఎన్నికల్లో కొరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్లను జగిత్యాలలో లెక్కించగా ఈసారి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ను ఒకే చోట సిఎంసిలో నిర్వహిస్తున్నామని కలెక్టర్ వివరించారు. మంగళవారం ఉదయం 5 గంటలకు ఎన్నికల పరిశీలకుల సమక్షంలో కౌంటింగ్ సిబ్బంది 3వ విడత ర్యాండమైజేషన్ నిర్వహించి ఆ జాబితాను అనుసరిస్తూ సిబ్బందిని కేటాయిస్తామని అన్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించేందుకు వీలుగా సిబ్బందిని అన్ని విధాలుగా సన్నద్ధం చేశామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఇప్పటికే పలు విడతలుగా శిక్షణా తరగతులు నిర్వహించి అవగాహన కల్పించామని అన్నారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద నియోజకవర్గ వివరాలను తెలిపేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశామని, ఎలాంటి పొరపాట్లు, గందరగోళానికి తావు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 7 కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశామని, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం కూడా ప్రత్యేకంగా కౌంటింగ్ హాల్ నెలకొల్పామని తెలిపారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపు కోసం 20 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేయగా బోధన్, ఆర్మూర్, బాల్కొండ, కొరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల కౌంటింగ్ కోసం 18 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్కై 10 టేబుళ్లు ఏర్పాటు చేశామని అన్నారు. 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని, మధ్యాహ్నం 3 గంటలకు కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం ఒక్కో టేబుల్కు ఒక్కో కౌంటర్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారని, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో టేబుల్కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారని వివరించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్లను రౌండ్ల వారీగా లెక్కించేందుకు వీలుగా ఎన్నికల సంఘం ఆదేశాల అనుసారం 25% అదనంగా సిబ్బందిని రిజర్వులో ఉంచుతూ ఈవీఎం ఓట్ల కౌంటింగ్ కోసం 448 మందిని, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 70 మందిని కలుపుకొని మొత్తం 558 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించామని వివరించారు. వీరిలో 180 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 190 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 188 మంది మైక్రో అబ్జర్వర్లు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. ఈవీఎంల ఓట్లను అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఒక్కో రౌండ్ వారీగా లెక్కిస్తూ ఫలితాలను వెల్లడిస్తామని, మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్లను కలుపుతూ పార్లమెంట్ నియోజకవర్గం వారీగా కూడా ఫలితాలను ప్రకటిస్తామని అన్నారు. కాగా అభ్యర్థులు, వారి తరపున ఏజెంట్లు ఉదయం 6 గంటలకే కౌంటింగ్ సెంటర్కు వద్దకు రావాలని కలెక్టర్ సూచించారు. తాము జారీ చేసిన ఎంట్రీ పాస్లతో పాటు ఏదైనా గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని తెలిపారు.
మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అలాగే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యాక ఏజెంట్ల మార్పునకు అవకాశం ఉండదని అన్నారు. పాస్ కలిగి ఉన్న వారినే కౌంటింగ్ సెంటర్లోనికి అనుమతించడం జరుగుతుందన్నారు. అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా తుది ఏర్పాట్లను పూర్తి చేశామని, సిబ్బందికి అల్పాహారం, భోజనాలను కూడా ఓట్ల లెక్కింపు కేంద్రంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా పక్కాగా నిబంధనలను పాటిస్తూ పూర్తి పారదర్శకంగా నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని కలెక్టర్ కౌంటింగ్కి సిబ్బందికి హితవు పలికారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కౌంటింగ్ కేంద్రం చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో చేస్తూ అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. జూన్ మొదటి వారంలోనే జిల్లాను వర్షపాతం తాకింది. సాధారణంగా జూన్ 2వ వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తుంటాయి. కానీ ఈసారి 2 వారాల ముందుగానే రాష్ట్రంలోకి వచ్చాయి. ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు చోట్ల నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రేపటి నుంచి 3 రోజుల పాటు దక్షిణ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పాలిసెట్ ఫలితాలను విద్యాశాఖ అధికారులు విడుదల చేయడంతో విద్యార్థులు తమ భవితాన్ని తెలుసుకుంటున్నారు. తెలంగాణ పాలిసెట్లో 84.20% మంది విద్యార్థులు అర్హత సాధించారు. హైదరాబాద్లోని సాంకేతిక విద్యాభవన్లో పాలిసెట్ ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. మే 24న నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 92,808 మంది దరఖాస్తు చేసుకోగా 82,809 మంది హాజరయ్యారు. వీరిలో 69,728 మంది 84.20% ఉత్తీర్ణులయ్యారు. 46,319 మంది బాలురు పరీక్షకు హాజరవగా 37,269 మంది, 36,496 మంది బాలికల్లో 32,459 మంది అర్హత సాధించారు. ఇక ఎంపీసీ రాసిన విద్యార్థులు 84.20%, ఎంబైపీసీలో 82.48% ఉత్తీర్ణత నమోదైంది. పరీక్ష రాసిన విద్యార్థులు https:/sbtet.telangana.gov.in వెబ్సైట్లో తమ ఫలితాలు చూసుకోవచ్చు. ఇందులో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫిషరీస్, హార్టికల్చర్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. గత 8 రోజులుగా నిజామాబాద్లో సమ్మె చేస్తున్న హెచ్పి, అనంత్ గ్యాస్, శేఖర్ గ్యాస్ ఏజెన్సీల సిలిండర్ డెలివరీ బాయ్ల సమ్మెకు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కార్మికులు సంఘీభావం తెలిపారు. శేఖర్ గ్యాస్ ఏజెన్సీల సిలిండర్ డెలివరీ బాయ్ల సమ్మెకు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కార్మికులు సంఘీభావం తెలియజేశారు. సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ 8 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న యాజమాన్యంగాని కార్మిక శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరించడం సరికాదన్నారు. ఆయిల్ కంపెనీ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి సిలిండర్ డెలివరీ ఛార్జీలను చెల్లించమంటే చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సినటువంటి సివిల్ సప్లై అధికారులు, కార్మిక శాఖ అధికారులు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదంటే యజమాన్యాలకు, అధికారులకు ఏ రకమైనటువంటి సంబంధాలున్నాయో అర్థమవుతుందన్నారు. జిల్లా అదన కలెక్టర్ ఆదేశాలిచ్చినా స్పందించని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించని పక్షంలో ఏఐటియుసిగా జిల్లాలోని మిగతా ఏజెన్సీల కార్మికులను కూడగట్టి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా నాయకులు పి హనుమాన్లు, గ్యాస్ ఏజెన్సీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సాయన్న, కోశాధికారి రవికుమార్, నాయకులు శివకుమార్, నయీం, గంగాధర్ ప్రసాద్, రాజు, కార్మికుల తదితరులు పాల్గొన్నారు. డెలివరీ గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ల సమ్మె 8వ రోజు చేరుకోవటం జరిగింది. అయినా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. స్పందించాల్సినటువంటి కార్మిక శాఖ అధికారులు కూడా నేటికి స్పందిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే యాజమాన్యం, కార్మిక శాఖ అధికారులు స్పందించాల్సిందిగా మేము ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. మరి దాదాపు 8 రోజులుగా గ్యాస్ కార్మికులు సమ్మెలో ఉంటే పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి అతని వద్ద ఆశీర్వాదం పొందారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. నేడు నందినగర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. సందర్భంగా నవీన్ రెడ్డిని అభినందించి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
సందర్భంగా పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు తదితరులున్నారు. నిజామాబాద్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిగా పద్మ, సివిల్ సప్లై జిల్లా మేనేజర్గా రాజేందర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు ఇక్కడ డిఎస్ఓ డిఎంగా పనిచేసిన చంద్రప్రకాష్, జగదీష్పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్గా కొనసాగుతున్న సి పద్మను నిజామాబాద్ ఇన్ఛార్జ్ డిఎస్ఓగా నియమించారు. అలాగే మేడ్చల్ జిల్లా సివిల్ సప్లైస్ డిఎంగా కొనసాగుతున్న జి రాజేందర్ను నిజామాబాద్ ఇన్ఛార్జ్ డిఎంగా నియమించారు. ఈ మేరకు ఇరువురు అధికారులు నిజామాబాద్లో బాధ్యతలు తీసుకున్నారు. పార్లమెంటు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ సిబ్బంది సెకండ్ ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం పూర్తి చేశారు. ఎన్నికల పరిశీలకులు ఎలిస్ బజ్అర్, లలిత్ కుమార్ల సమక్షంలో రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసి హాల్లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా ర్యాండమైజేషన్ ప్రక్రియ జరిపారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్లతో పాటు పోస్టల్ బ్యాలెట్లను జూన్ 4వ తేదీకి డిచ్పల్లిలోని సిఎంసి కళాశాలలో లెక్కించనున్నారు. ఈ మేరకు కౌంటింగ్ సిబ్బందిని సెకండ్ ర్యాండమైజేషన్ ద్వారా ఆయా నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం ఖరారు చేశారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఈ ప్రక్రియ మొత్తాన్ని స్క్రీన్ ద్వారా చూపించారు. ర్యాండమైజేషన్ ద్వారా ఖరారైన జాబితాను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొంటున్న మైక్రో అబ్జర్వర్లకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపుపై శిక్షణ తరగతులు సైతం నిర్వహించారు. కౌంటింగ్ సందర్భంగా నిర్వర్తించాల్సిన విధులు, పాటించాల్సిన నిబంధనల పట్ల పూర్తి అవగాహన కల్పించారు. మంగళవారం ఉదయం 5 గంటలకు 3వ విడత ర్యాండమైజేషన్ పూర్తయిన మీదట ఆ జాబితా ఆధారంగా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఆర్మూర్, బోధన్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, కొరుట్ల, జగిత్యాల శాసనసభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు సిబ్బందిని కేటాయిస్తామని కలెక్టర్ తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్లను రౌండ్ల వారీగా లెక్కించేందుకు వీలుగా ఎన్నికల సంఘం ఆదేశాల అనుసారం 25% అదనంగా సిబ్బందిని రిజర్వ్లో ఉంచుతూ ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం, కౌంటింగ్ కోసం 448 మందిని, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 70 మందిని కలుపుకొని మొత్తం 558 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించామని వివరించారు. వీరిలో 180 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 190 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 188 మంది మైక్రో అబ్జర్వర్లు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. ర్యాండమైజేషన్ ప్రక్రియలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఎన్ఐసి అధికారి రవికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. 1998-99 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు 25 వసంతాలు పూర్తి చేసుకొని విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. బాలురందరూ ఒకే రకమైన టీషర్ట్లు ధరించి అందరూ సమానమేనని చెప్పుకొని చెప్పారు. దర్పల్లి మండల పరిధిలో దుబ్బాక గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998-99 10వ తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 25 వసంతాలు పూర్తి చేసుకున్న విద్యార్థులు అప్పుడు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు, బాల్యమిత్రులు ఒకే వేదికపై చేరుకొని సంతోషంగా గడిపారు. అన్న, తమ్మి, అక్క, చెల్లి, మామ, బావ అంటూ ఆత్మీయ పలకరింపులతో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. సరస్వతి మాత విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా పూలమాలలతో, శాలువాతో సన్మానించారు. ఆ తర్వాత పూర్వ విద్యార్థులు సమావేశమై గడిచిన బాల్య దశను గుర్తు చేసుకుని ఆనందంగా గడిపారు. సిరికొండ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన వ్యాపార సముదాయ శాఖలను వీడీసీ అధ్యక్షులు ప్రారంభించారు. సిరికొండ మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన 4 సెటర్ రూములను గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బాడాల సంతోష్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గ్రామానికి ఎలాంటి ఆదాయ వనరులు లేకపోవడంతో ఆదాయ వనరుల కోసం సుమారు 6,50,000 రూపాయలతో 4 షెటర్ రూములను నిర్మించడం జరిగిందని, వారం రోజుల్లో గ్రామాభివృద్ధి కమిటీ పదవి కాలం ముగుస్తుండటంతో వచ్చే గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామాభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు.
సంవత్సర కాలం పాటు తమకు సహకరించిన వివిధ కుల సంఘాలకు మరియు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బాడాల సంతోష్, సుంకం శ్రీనివాస్, గోపి, రాజేందర్ గౌడ్, ఆకు గంగారం, శ్రీధర్, మధు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 6,50,000 నగదుతో సిరికొండ గ్రామంలోని 4 షటర్ గదులను నిర్మించడం జరిగింది. దీనంతటికీ సిరికొండ కుల సంఘాల సభ్యులు, గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా విజయవంతంగా చేయడం జరిగింది. అలాగే ఈ ఇంకొక వారం అయితే మా ఏడాది కాలం పూర్తవుతుంది. మా విలేజ్ కమిటీ సంబంధించిన ఏడాది కాలం పూర్తవుతున్నందున ఇన్ని రోజుల పాటు సహకరించినటువంటి గ్రామ ప్రజలకు, కుల సంఘాల సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్ ఛార్జీలను 2.5% పెంచుతున్నట్లు ప్రకటించింది. జాతీయ రహదారుల R&B సంస్థ తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వేళ వాహనదారులకు బిగ్ షాక్ తగలనుంది. దేశవ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి టోల్ ప్లాజా ఛార్జీలు సగటున 2.5% పెరగనున్నాయని ఇందల్వాయి టోల్ ప్లాజా మేనేజర్ చలపతిరావు తెలిపారు. అయితే ఎంపీ ఎన్నికల సందర్భంగా ఛార్జీల పెంపు నిర్ణయం జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ NHAI తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం వాహనదారులకు తెలిసిన విషయమేనని ఏప్రిల్ 1వ తేదీన టోల్ ఛార్జీలు పెంచుతున్నట్లు NHAI ప్రకటించింది. కాగా కేంద్ర జాతీయ రహదారులు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఛార్జీల పెంపు అంశాన్ని ఈసీ వద్దకు తీసుకెళ్లింది. దీంతో ఈసీ ఎన్నికల నేపథ్యంలో పెంపు నిర్ణయం వాయిదా వేయాలని NHAIను ఆదేశించింది. దీంతో కొత్త ఛార్జీల పెంపు ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. 7వ విడత పోలింగ్ ముగియడంతో దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. దీంతో నేటి నుంచి ఎన్నికల కోడ్ ముగిసింది. తాజాగా NHAI అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు టోల్ ప్లాజా మేనేజర్ చలపతిరావు ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు. పెంచిన ధరలు 20-25 మార్చి 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. నేషనల్ హైవేలపై కార్లు, జీవులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి ₹5, ఇరువైపులా కలిపి ₹10, చిన్నపాటి కమర్షియల్ వాహనాలు ఒకవైపు ప్రయాణానికి ₹10, ఇరువైపులా కలిపి ₹20, అదేవిధంగా బస్సులు, ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి ₹25, ఇరువైపులా కలిపి ₹35, పెద్ద ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి ₹35, ఇరువైపులా కలిపి ₹50 వరకు పెంచారు. నెలవారీ పాస్ ₹330 నుంచి ₹340కి పెరిగిందని ఇందల్వాయి టోల్ ప్లాజా మేనేజర్ చలపతిరావు తెలిపారు. టోల్ బాగా సిబ్బందికి వాహనదారులు సహకరించి పెరిగిన ఛార్జీలను చెల్లించే విధంగా కృషి చేయాలని వాహనదారులను ఆయన కోరారు. కార్యక్రమంలో టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్ అనిల్ కుమార్, ప్లాజా మేనేజర్ చలపతిరావు, మేనేజర్ వీరబాబు, సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇరు వర్గాల పరస్పర దాడి చేసుకున్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నగరంలోని హైమత్పురా కాలనీలో సోహెల్ అనే వ్యక్తిపై ఆయన భార్య తరపు బంధువులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో సోహెల్తో పాటు అతడి సోదరుడికి సైతం గాయాలయ్యాయి. బాధితుల్లో ఒకరు ప్రత్యర్థులపై దాడికి పాల్పడగా MD రెహమాన్ అనే మరో వ్యక్తికి గాయాలయ్యాయి. దాడుల్లో గాయపడిన వారిని ప్రభుత్వ దవాఖానాకు తరలించగా 2 కుటుంబాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దవాఖానా వద్ద ఒకరికొకరు వాగ్వాదానికి దిగడంతో 1 టౌన్ పోలీసులు చేరుకుని వారిని చెదరగొట్టారు. స్థానిక ధర్మపురి హిల్స్ ప్రాంతంలోని డైరీ ఫారం వద్ద పాత కక్షల నేపథ్యంలో అద్నాన్, సమీర్, రెహాన్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో జరిగిన దాడిలో అద్నాన్ చేతికి గాయాలయ్యాయి. దీంతో సదరు యువకుడిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ దవాఖానాకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు 6వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈరోజు వార్తలోని హెడ్లైన్స్ మరోసారి. రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం. CMC కళాశాల వద్ద ఉద్యోగులు, పోలీసుల సందడి. సోమవారం సందర్భంగా సిద్దిలగుట్టపై విశిష్ట పూజలు, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. పాఠశాలలు పునఃప్రారంభంలోపు ప్రైవేట్ స్కూల్ బస్సులు ఫిట్నెస్ చేయించుకోవాలని MBI వివేకానంద రెడ్డి వెల్లడి. మండల సమైక్య కార్యాలయాన్ని ప్రాజెక్టు డైరెక్టర్ మరియు RDO సాయగౌడ్ పరిశీలన. వాహనదారులకు మోగనున్న టోల్ బాదుడు, జాతీయ రహదారిపై పెరిగిన టోల్ ఛార్జీలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.